గొడవలు ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటములు కామన్. కానీ ఇంత రేంజ్లో రివెంజ్ తీసుకోవడం వెనుక అసలు కారణాలేంటి? పాత కక్షల లేక తమ నాయకులపై అభిమానమా? పల్నాడులో పోలింగ్ రోజున గొడవలు ఎలా మొదలయ్యాయి? అనంతరం జరిగిన దాడులకు కారణాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. మూక దాడులు, వాహనాల దహనం, రాళ్లు విసురుకోవడం నుంచి పెట్రోల్ బాంబుల దాడులతో పల్నాడు దద్దరిల్లింది. ఈ దాడులతో మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేక ఆటవిక పాలనలో కొనసాగుతున్నామా అన్న సంశయం కలిగించింది. ఈ ప్రతీకార దాడులు చూస్తుంటే పార్టీ నాయకులు ఫ్యాక్షన్ లీడర్స్గా మారారనే భావన కలగక మానదు. పోలింగ్ జరుగుతున్న సమయంలో బూత్ల పరిశీలనకు వచ్చిన నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలతో ప్రారంభమైన దాడి యత్నాలు ఆ తర్వాత మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి వరకు కొనసాగింది. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు ఎదురుపడ్డ సందర్భంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు మున్సిపల్ హైస్కూల్లో ఓటింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంలో వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. అప్పటికే పోలింగ్ సమయం పూర్తి కావడంతో ఇక గొడవలు ఉండవని భావించారు. అయితే అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్కసారిగా హింస చెలరేగింది. పోలింగ్ సమయం ముగిశాక తంగిడి గ్రామంలో పెట్రోల్ బాంబులు దాడితో ఉద్రిక్తతలు తలెత్తాయి. డాక్టర్ అరవింద్ దాడికి ప్రతిగా వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడికి దిగారు వైసీపీ కార్యకర్తలు. పోలీసులు కంట్రోల్ చేయలేక చివరికి రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు. తరువాత వైసీపీ నాయకులు టీడీపీ వాహనాలు తగలబెట్టారు. దీంతో పోలీసులు పారామిలిటరీ దళాలు రంగంలోకి దింపాల్సి వచ్చింది. కొత్త గణేశంపాడులో వైసీపీ పార్టీకి ఓటు వేశారని దాడి చేయడంతో మగవాళ్లు ఊరు వదిలిపోయారు. మహిళలు ఆ రాత్రి గుడిలో తలదాచుకున్నారు. ఈ ఘటన తెలిసి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శకు వెళితే వారిపై గ్రామస్తులు దాడికి దిగారు. పోలీసులు అతి కష్టంగా ఇద్దరిని సేవ్ చేసి అక్కడి నుంచి పంపించారు. ఇక అదే రోజు కారంపొడిలో విచక్షణరహితంగా వైసీపీ చేసిన దాడిలో వాహనాలు దహనమయ్యాయి. గ్రామంలో కనిపించిన వారిపై దాడి చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. దాడి చేసేందుకు వచ్చిన వారు మారణాయుధాలతో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ విధంగా హింసాత్మక సంఘటనలు జరగడానికి కారణం ఏంటనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఏపీలో సమస్యాత్మక నియోజకవర్గాలు 11 ఉండగా అందులో 4 నియోజకవర్గాలు పల్నాడులోనే ఉన్నాయి. మాచర్ల, గురజాల, నరసరావుపేట, పెద్దకూరపాడు. వీటి దృష్టిలో పెట్టుకుని కేంద్రం సమస్యాత్మక ప్రాంతాలకు పారామిలిటరీ బలగాలు పంపింది. ఈ క్రమంలోనే పల్నాడు ప్రాంతానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. అయినప్పటికీ హింసాత్మక కార్యక్రమాలు యథేచ్ఛగా జరిగాయి. కేంద్ర బలగాలు పరిస్థితి కంట్రోల్ చేయలేకపోయాయి. వివిధ పార్టీల నాయకులు దాడులకు ఎందుకు తెగబడ్డారు అన్న ప్రశ్న వినిపిస్తోంది. కేంద్ర బలగాలకు సపోర్టుగా తగినంత పోలీస్ సిబ్బంది లేకపోవడం కారణంగా చెబుతున్నారు. పోలింగ్ స్టేషన్స్లో తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడం, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో ఒకరిద్దరే పోలీసులుండటంతో పార్టీలో ఉన్న అల్లరి మోకలు రెచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా హింస చెలరేగింది. వివాదం మొదలైన సందర్భంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన పోలీసు అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టుగా కనిపించింది. గొడవలు నివారించేందుకు యాక్షన్లోకి దిగితే నాయకుల ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుందని పోలీసు అధికారులు భావించారనేది ఒక వాదన. అధికారంలోకి వచ్చాక తమపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటారేమో అన్న భయం వారిని వెంటాడిందనే టాక్ నడుస్తోంది. ఇక పలువురు నాయకులు తీరైతే ఏదో విధంగా గెలవాలి అన్న ధోరణిలో ఉన్నట్టుగా బలంగా వినిపిస్తోంది. బలప్రయోగం,
భయపెట్టి రిగ్గింగ్ చేసైనా విజయం సాధించాలనే పట్టుదల కనిపించింది. ఇక్కడ ప్రజాసేవ చెయ్యాలి అన్న ప్రేమ నాయకుల్లో లేదు. కేవలం ప్రకృతి వనరులు దోచేందుకే అధికారం. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. అక్రమ్ మైనింగ్, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, సున్నపురాయి వ్యాపారం నుంచి భారీ వసూళ్లు, ల్యాండ్ మాఫియా, తెలంగాణ బోర్డర్ పక్కనే ఉండడంతో ఏపీలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే గ్రెనేడ్ లారీల వసూళ్లు, ఇవ్వకపోతే కేసులు పెట్టించి బండిని సీజ్ చేయించడం, అందిన కాడికి దోచుకోవటం కోసమే అధికారం కోసం ప్రాణాలు పణంగా పెట్టైనా సరే గెలుపు కోసం దాడులకు దిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం కొంతమంది లీడర్లు ఎంతటి హింసాత్మక కార్యక్రమాలకైనా తెగిస్తారని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పోలింగ్ తర్వాత కూడా హింస చెలరేగేందుకు కారణం తమ క్యాడర్ను కాపాడుకోవడం కోసమన్నట్టుగా తెలుస్తోంది. గెలిస్తే క్యాడర్ ఎటూ పోరు, కానీ ఓడిపోయినా తన వెంట ఉన్న క్యాడర్ ప్రత్యర్థి వర్గంలో చేరకుండా ఉండేందుకు కూడా దాడులు చేయిస్తారట. నాయకులు ప్రత్యర్థులపై దాడి చేయిస్తారని ఆ సందర్భంలో కేసులు పడడం కన్ఫామ్. ఇక కేసుల కోసం నాయకుడే దిక్కుకోవటం మినహా మరో ఆప్షన్ ఉండదు. అందుకోసమే నాయకుడే దగ్గరుండి మరీ ప్రతిపక్షంపై దాడులు చేస్తారని చెబుతున్నారు. ఎప్పుడూ పల్నాడులో పోలింగ్ అంటే అధికారులకు అగ్ని పరీక్షే. కానీ ఈసారి పోలింగ్ తర్వాత జరిగిన సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ను సస్పెండ్ చేసింది. కలెక్టర్ శివశంకర్ను మార్చింది. పల్నాడు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తులో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కారణాలు ఏంటి అన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.